అండి అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇది వీడియో అనేది 1 అవుతుందండి. ఇప్పుడు వంట అనేది చేయాలి. సో దానికోసం అని చెప్పేసి నేను ఈరోజు పాలకూర టమాటా కర్రీ అనేది చేస్తున్నాను. అది ఎలా అనేది ఈ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్, ఓకేనా? పాలకూర అనేది సో దానికి ఒక ఇది ఆనియన్, ఒక 5-6 ఏమంటారు వెల్లుల్లి, కొన్ని తాలింపు గింజలు, ఆయిల్, అల్లం పేస్ట్, అంతేనండి. ఇంకా టమాటాస్ అనమాట. పచ్చిమిర్చి అనేది వేసుకోవచ్చు కానీ నాకు ప్రజెంట్ ఇంట్లో అయితే లేదనమాట. నాకు ఫ్రిడ్జ్ ఖరాబ్ అయ్యి ఆ పచ్చిమిర్చి తెచ్చినా ఖరాబ్ ఏం చేయలేదు. సో ఉన్న వాళ్ళు ఓన్లీ పచ్చిమిర్చి కారమైనా వేసుకోవచ్చు, లేదంటే ఎండి కారమైనా సరే వేసుకోవచ్చు అండి, ఓకేనా? నేను ఇవన్నీ కోసుకున్నాను టమాటోస్ అనేవి. అండ్ నెక్స్ట్ అయిపోయిందండి. ఇంకా పాలకూర అనేది కట్ చేసుకోవడమే. కానీ ఇవి వేసుకున్న తర్వాత ఇవి మగ్గుతూ ఉంటే మనము ఆనియన్స్ అనేది అప్పుడు పాలకూర అనేది కట్ చేసుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇందులో వచ్చేసి నేను ఆయిల్ అనేది వేస్తాను. ఆయిల్ అనేది వేసేసుకున్న తర్వాత అప్పుడు ఆనియన్స్ అనేది వేసేస్తానండి, ఓకేనా? అలాగే ఆయిల్ అనేది నేను ఒక డబ్బాలోకి అనేది తీసుకోలేదన్నమాట. ఇంకా సో ఇప్పుడు నేను ఇది తీసేస్తాను. ఇప్పుడు మనకి ఎంత వేడెక్కింది అనేది ఐడియా వస్తుంది కదండి. వచ్చిన తర్వాత మనం దీన్ని అనేది ఆనియన్స్ అనేది వేసుకోవాలి అండి. ఎల్లిపాయలు, తాలింపు గింజలు అనేది వేసుకున్న తర్వాత ఒక 30 సెకండ్స్ అలా అవ్వగానే మనం దాంట్లో ఇప్పుడు ఆనియన్స్ అనేది వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని అనేది కలిపేసుకుందాం. ఈ మధ్యలోపు మనము పాలకూర అనేది కట్ చేసేసుకుందాం, ఓకేనా ఫ్రెండ్స్? దీన్ని అనేది వచ్చేసారు ఇలా కట్ చేసేస్తాం. నేనైతే పాలకూర అనేది కట్ చేసిన తర్వాత వేసుకుంటానండి. అలా కట్ చేస్తాను అన్నమాట. ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాతనే ఇంకా దీంట్లో కొంచెం పసుపు అనేది వేసేస్తాం.
వేసేసుకున్నాం. ఇలా అనేది కట్ చేసేసుకొని వేసేసుకున్నామండి. కొంచెం ఉంది. ఇప్పుడు దీంట్లో పసుపు అనేది యాడ్ చేసేసుకోవచ్చు. సారీ అండి, సాల్ట్ అనేది ఇంకా అంటే మీరు క్వాలిటీని అంటే క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చండి సాల్ట్ అనేది. ఓకేనా? వేసేసిన తర్వాత నేను చుట్టూ కలిపేసుకుంటాను అన్నమాట. అలాగే మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఉన్నది కొంచెం ఉంటుంది కదండి, ఇది కూడా వేసేసుకున్నాను. టమాటాలు కూడా ఎంత వేసుకున్నాము అనేది కూడా నేను చూపిస్తానండి వేసేటప్పుడు. మనం మూత అనేది పెట్టేసుకోవాలి. మూత అనేది తీసుకుందామండి. చూసారు కదా ఎలా ఉడుకుతుందో. దీన్ని ఒక్కసారి మనం కలిపేసుకొని వాటర్ అనేది చూసారు కదా ఎలా వచ్చిందో. దీంట్లో మనం ఇప్పుడు టమాటా ముక్కలు అనేది వేసేసుకున్నాం. మేమైతే పాలకూర ఎప్పుడు చేసినా కూడా నేనైతే టమాటాలు అనేది వేస్తానండి. మాకు ఇంతవరకు అయితే స్టోన్స్ కానీ ఇలా ఏమీ రాలేదన్నమాట. కిడ్నీలలో రాళ్ళు వస్తాయి ఇలా అంటారు కదా, సో ఆ ప్రాబ్లం అనేది ఏమీ లేదండి. మేము ఎప్పటి నుంచో ఇలాగే తింటాం. మా చిన్నప్పటి నుంచి మమ్మీ వాళ్ళు అప్పటి నుంచి కూడా మేము తింటామన్నమాట. సో ఇప్పటివరకు అయితే ఏమి రాలేదండి. ఓకే, అండ్ అలాగే ఇప్పుడు కారం అనేది వేసుకుందామండి. కారం అనేది వేసుకుందాము. ఎక్కువ అవసరం లేదండి, నేనైతే కొంచెమే వేస్తాను. అంతే. దీన్ని అనేది కలిపేసుకున్నాను. ఇప్పుడు కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసుకోవడమేనండి. మూత పెట్టేసుకొని ఉడికించుకోవటమే అన్నమాట. చూసారు కదా వాటర్ అనేది ఎలా వస్తున్నాయో. ఇప్పుడు మూత అనేది పెట్టేసుకొని